చపాతీ కర్రీ యూజ్ చేయకుండానే ఒకటేసారి 5 to 6 చపాతీలు అయితే చేసుకోవచ్చు. దానికోసం అయితే గిన్నెలో పిండి తీసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని అయితే కొంచెం కొంచెం వాటర్ పోసుకొని మనకు చపాతీ పిండి ఏ విధంగా కావాలో ఆ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లోకి కొంచెం ఆయిల్ వేసుకొని కూడా కలిపేసి ఒక 30 minutes వరకు నానబెట్టేయాలి. తర్వాత 30 minutes తర్వాత పిండి ఒకసారి మళ్ళీ కలుపుకొని అయితే ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా ముందే ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నేను వచ్చేసి పాల కవర్స్ ఉంటాయి కదండి, సో ఇవైతే క్లీన్ చేసుకొని మొత్తం తూడ్చేసి అయితే పెట్టుకున్నాను. సో ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఈ పాల కవర్స్ మీద ఆయిల్ అప్లై చేసేసి ఒక్కొక్క పిండి ముద్ద అయితే పెట్టుకోవాలి. కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసుకొని ఇలా ఒక దాని మీద అన్ని ఒక 4 to 5 వరకు అయితే పెట్టుకోవచ్చు అండి, 6 వరకు అయినా పెట్టుకోవచ్చు. ఇలా పిండి ముద్ద అలానే కవర్ ఆ విధంగా అయితే పెట్టేసి ఇప్పుడు మనకు చపాతీ పీట ఉంటుంది కదా, దాంతో అయితే ఇలా ప్రెస్ చేసేసి మనకు చపాతీలు మంచిగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. ఒకవేళ మీకు పెద్ద సైజ్ కావాలంటే కూడా పెద్ద కవర్స్ తీసుకుంటే పెద్ద సైజ్ వచ్చేస్తాయండి. సో ఈ విధంగా చేసుకొని చపాతీలు కాల్చుకుంటే మనకు గ్యాస్ కూడా సేవ్ అవుతుంది. చపాతీలు కూడా ఒకటేసారి అయిపోతాయి. సో కాబట్టి మీకు ఫుల్ వీడియో కావాలంటే కింద లింక్ ఇస్తాను, చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.